ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతికి సంబంధించినటువంటి సిఆర్‌డిఏ ఉంటుంది కదా! క్యాపిటల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ అథారిటీ. దీనికి ఈ అథారిటీ కింద చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం వరుసపెట్టి కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. అందులో మొదటిది రానున్న 5 సంవత్సరాల పాటు అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ యాన్యుటీ. ఒక రకమైన కౌలు అనండి, పెన్షన్ అనండి, దాన్ని యాన్యుటీ అని పిలుస్తాము. ఇన్ని సంవత్సరాల పాటు ప్రభుత్వానికి ఇచ్చారు కాబట్టి భూముల్ని, అవి వాటికి సంబంధించి ఫలాలు వచ్చి మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చే వరకు కూడా ఈ 5 సంవత్సరాల పాటు యాన్యుటీ ఇస్తామనేసి మొదట్లో భూములు తీసుకున్నప్పుడే ప్రామిస్ చేశారు. అయితే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు. అడపాదడపా ఇచ్చారు. లేకపోతే మొత్తానికే వదిలేశారు అనేటువంటి ఆరోపణలున్నాయి. గతంలో వాళ్ళు దీనికి సంబంధించి అనేక సార్లు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ర్యాలీలు చేశారు. నానా పాదయాత్ర లాంటివి చేశారు. బట్ ఎటువంటి స్పందన లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అనుకూలంగా చేయాలని నేనేమి కోరుకోను. ఎందుకంటే పర్టిక్యులర్‌గా ఏదో ఒకటి చేయకుండా లేదు చంద్రబాబు ప్రభుత్వం అని నేనేం నమ్మను. కానీ కనీస రెస్పాన్స్ కూడా ఇవ్వలే. గతంలో జరిగినటువంటి పాదయాత్రకి, రైతులు చేసినటువంటి పాదయాత్రకి అందులో ఎవరైనా ఉండనివ్వండి. ఏ కులం ఉన్ను, ఏ మతం ఉన్నవాడు, డబ్బున్నోడు, డబ్బు లేనోడు ఎవడైతే ఏంటి? ఆడికో సమస్య వచ్చి ఆ వ్యక్తులందరూ పాదయాత్ర చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళో లేకపోతే వాళ్ళని రప్పించుకునో సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఇప్పుడు వేరే ప్రాంతం వాళ్ళు చేస్తే ఇప్పుడు చంద్రబాబు అయినా ఉంటుంది. కానీ అది కూడా లేకుండా కనీసం పట్టించుకోలేదు గతంలో. అది చాలా వెరీ బిగ్ మిస్టేక్. దాన్ని కవర్ చేస్తూ ఇప్పుడు యాన్యుటీ ఇస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వం. రియల్లీ అప్రిషియబుల్. తర్వాత ఇక్కడ ఈ1 నుంచి ఈ17 దాకా రోడ్స్ ఉన్నాయి. మీకు సీడ్ యాక్సిస్ రోడ్ కాకుండా సెపరేట్ రోడ్ లేన్స్ బిల్డ్ చేస్తున్నారు. ఈ1, ఈ2, ఈ3, ఈ4 అనేసి ఫుల్ ఎకనామిక్ కారిడార్ హైవేస్ బిగ్ రోడ్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా నేషనల్ హైవే 16కి, 65కి ఇట్లా డిఫరెంట్ నేషనల్ హైవేస్ కి కనెక్ట్ చేసే విధంగా రూపొందిస్తున్నారు. అది కూడా ఇవాళ అప్రూవల్ ఇచ్చి దాంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ప్లాన్ చేస్తున్నారో దానికి అనుసంధానం అవ్వాలి, లేదా డైరెక్ట్‌గా వెళ్ళి నేషనల్ హైవేస్‌కి అనుసంధానం అవ్వాలి. ఓవరాల్‌గా ఎనీ నేషనల్ హైవే నుంచి అమరావతికి ఎంటర్ అవ్వగలగాలి. అలాంటి రోడ్స్‌ని బిల్డ్ చేస్తున్నారు. దాంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ ఎలాగో కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ చేసింది. ఈ 2 బిగ్ డెసిషన్స్‌ని చంద్రబాబు నాయుడు ఇవాళ జరిగినటువంటి సిఆర్‌డిఏకి సంబంధించినటువంటి మీటింగ్‌లో తీసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. అట్లాగే కొన్ని 9 డిఫరెంట్ నగరాలు అంటే ఈ అమరావతి ఏరియాలోనే 9 డిఫరెంట్ నగరాలని అంటే ఒక ఒక ఆహ్, హ్మ్. అంటే వాటికి పేర్లు ఇంకా పెట్టాల్సింది. ఒక ఏరియా మొత్తం హైలీ డెసిగ్నేటెడ్ హాస్పిటల్స్ ఉండేలాగా, ఇంకొక చోట స్కూల్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉండేలాగా, ఇట్లా అంటే అన్నీ ఒకే చోట కాదు గానీ, ఒక డిఫరెంట్ 9 నగరాలని డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నట్టుగా, ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ ఒకటి, దాంట్లో కంపెనీస్ ఇట్లా ఈ రకమైనటువంటి ప్లాన్‌ని ఆయన నిర్మిస్తున్నట్టుగా దాని మీద బిల్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా చాలా ఇట్లాగే చెప్పారు. గ్రాఫిక్స్ అనేవాళ్ళు గ్రాఫిక్స్ అన్నారు. కట్టడాలు కొన్నైతే కనిపించాయి. బట్ జగన్ కట్టడం స్టార్ట్ చేసినా, చంద్రబాబు కట్టడం స్టార్ట్ చేసినా ఎవరికైనా సరే ఒక క్యాపిటల్ బిల్డ్ చేయాలంటే క్యాపిటల్ అనేది ఒక జగనో, ఒక చంద్రబాబు అనుకుంటే అవ్వదు. ఇనీషియల్ పుషప్ దాంట్లో ఇవ్వగలిగితే దాని తర్వాత కొన్ని కొన్ని 50, 50, 70, 100 సంవత్సరాల తర్వాతే బిల్డ్ అవుతది. గత 100 సంవత్సరాలకి బిల్డ్ అయింది. హైదరాబాద్ అయినా, చెన్నై అయినా, బెంగుళూరు అయినా, మీకు ముంబై అయినా గత 100, 200 సంవత్సరాలుగా బిల్డ్ అయినటువంటి సిటీస్ తప్ప ఓవరాల్‌గా ఇట్లా వచ్చి హామీ బూస్ట్ అంటే ఏ క్యాపిటల్ కూడా బిల్డ్ అవ్వదు. బట్ దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేసి ఉండాలి. అయితే మరి ఇదే పని వైజాగ్‌లో గూడా చేస్తాం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డినైనా నేను సపోర్ట్ చేస్తా. లేదు ఇక్కడే చేస్తాం అన్న చంద్రబాబునైనా నేను సపోర్ట్ చేస్తా. అందులో నాకు ఎటువంటి క్వెషన్ లేదు. కానీ 2 చోట్ల ఈయన ఇక్కడ స్టిక్ అవ్వడానికి, ఆయన అక్కడ స్టిక్ అవ్వడానికి కారణం అక్కడ ఉన్నటువంటి భూముల్ని వాళ్ళ జేబులో ఏసుకోవడానికి తప్ప అంటే ప్రజలకు 5% చేస్తూ ఉంటారు అట్లాగే. అది కాకుండా మిగతా 90% వాళ్ళ భూముల్ని అక్కడ ఆక్రమించుకునో, లేకపోతే బినామీల ద్వారా భూములు కొనుక్కునో, ఆ రేట్లు పెరిగితే అవి అమ్ముకుని లాభపడదాం అనుకునేదే ఫస్ట్ ఉద్దేశం ఉంటది. ఆ తర్వాతే ప్రజల గురించి ఆలోచిస్తారు. వీళ్ళిద్దరైనా ఏ రాజకీయ నాయకుడైనా నేను నమ్ముతా. కానీ ఈరోజు సీఆర్‌డీఏ సంబంధించినటువంటి చంద్రబాబు చేసినటువంటి ప్రకటన అయితే డెఫినైట్‌లీ ఒక అనూహ్యమైన చారిత్రాత్మక ప్రకటన అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.